గనడ్మ శ్రీశైలం కాడ ఎస్ఎల్బీసీ సొరంగం దవ్వుతుంటే మట్టి కూలిబడి 7-8 మంది ప్రాణాలు పోయినాయి. యాదకుందా? ఆగో ఇప్పుడు మళ్ళా అక్కడ పళ్ళు చాల్జేయనికే చూస్తుర్రట సర్కారోళ్ళు. అందుకే సీఎం సారు ఇక మంత్రులు గాలి మోటార్ వేసుకొని పోయి అన్ని తీలా చూసొచ్చిర్రు. మరిగా ముచ్చటేందో పురాగా ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. నల్గొండ జిల్లాకు నీళ్లిచ్చేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువకు గాల్చేటట్టు ఓ సొరంగం దవ్వుతాండ్రు కదా. ఇక ఆ సొరంగం పనులు 5 ఏళ్ల కింద ఆగిపోయి మళ్ళా మొన్న చాలైనాయి. మొత్తం 44 కిలోమీటర్లకు ఇంకా దగ్గర 9.5 కిలోమీటర్లు దూడాల్సి ఉన్నదట. అయితే ఆట సురువు గాంగానే మధ్యలో తూటు పడ్డట్టు నడుమ సొరంగంలో పనులు చేస్తా అంటే మట్టి కూలిపడ్డది. మనుషుల ప్రాణాలు పోయినాయి. అప్పటి సంది పని ఆగిపోయింది. అయితే పబ్లిక్ కు పనికొచ్చే పనిని గట్ల నడమంతరాని ఆపేస్తే ఎట్లా అనుకున్నారో ఏమో. ఎస్ఎల్బీసీ పనులు మళ్ళా చాలు చేసే యుగురం చేసిండ్రు సర్కారోళ్ళు. సీఎం రేవంత్ సారు మంత్రులు అంతా కలిసి నాగర్ కర్నూలు జిల్లా మన్యవారిపల్లెకు పోయిండ్రు. హెలికాప్టర్ తోని సర్వే చేయించే పని చాలు చేసిండ్రు. ఎప్పుడో 1983లో సొరంగం దోవాలని ఆలోచనలు చేసిండ్రట. ఇప్పటికీ ఇంకా పని పూరం ఉటగాలేదు. పనిలే పని సీఎం సార్ పాత సర్కారోళ్ళను గట్టిగానే అరుచుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణా నది మీద ఆనాడు మొదలుపెట్టినాయి గాని ఆయన మొదలుపెట్టినాయి గాని భీమా గాని నెట్టంపాడు గాని కోయిల్ సాగర్ గాని పాలమూరు రంగారెడ్డి గాని లేకపోతే కల్వకుర్తి గాని ఎస్ఎల్బీసీ గాని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. ఎంత తిప్పలైనా సరే సొరంగం దావి తీరుతాం అన్నట్టే మాట్లాడిండు సారు. పనంతా ఒడిస్తే నల్గొండ పాలమూరు జిల్లాలకు ఏం తక్కువ 30 టీఎంసీల నీళ్లు తీసుకుపోవచ్చట. ఇంకో ముచ్చటేంటిదంటే దునియాలనే 40 కిలోమీటర్ల సొరంగం ఎక్కలేదట. ఇదో రికార్డ్ అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇక అప్పట్లో మట్టి కూలి జీవిడిచిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటా వాళ్ళ ఇంటి వాళ్ళకు సర్కారోళ్ళు అన్ని తీర్ల అండగా నిలిచిండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మరిగా చూడాలే ఈసారి పనులు ఎట్టెట్ట చేస్తారో ముచ్చట ఎట్టెట్ట ముంగట పడుతుందో. ఏమైనా ఎస్ఎల్బీసీ సొరంగం దవ్వుట్ల మాత్రం తగ్గేదేలే అన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఈసారి కాలం అంతా ఉల్టా పల్టా అవుతుంది. ఎండాకాలంలో చాలైన వానలు వానాకాలం అంతా పడ్డాయి. ఇప్పుడు చలికాలంలో కూడా పడుతున్నాయి. అదే పడ్డ వానలతోని రైతులకు ఏమన్నా ఫాయిదా ఉందంటే గదేం లేదు. నోటికొచ్చిన బుక్కను వరదపాలు చేస్తున్నాయి. ఇక చూడుర్రి ఎట్టకాలం వానలు చేయంగా రైతులకు ఎంత పరిశాన్ వచ్చిందో. అరే ఏం తిప్పలు వచ్చిందమ్మా ఈ రైతులకు. ఎట్టకాలం వానలు చేయంగా పంట అంతా ఖరాబ్ అయింది. మీరన్నా కొంటరా కొనరా అని సర్కారు మీద గరం అయి గీ తీర్ల ధర్నా చేసిరు దుబ్బాక రైతులు. తడిచిన వడ్లను ట్రాక్టర్లు పట్టుకొచ్చి అన్యాయమైన మీరు కొనుక్కుంటే మాకు సావే గతి, మాకు గట్టి హామీ ఇచ్చేదాకా ఈంచెలు గదిలే ముచ్చటే లేదని రోడ్డెక్కిరు. మొలకొచ్చిన వడ్లను చూపించుకుంటా 6 కాలం కష్టపడితే రెక్కల కష్టపడితే బూడిద పోసినట్లు అయింది. ఏం చేస్తారో చెయ్యిరి అని రోడ్డుకు అడ్డం పడితే ఎక్కడ బండ్లు అక్కడనే అయిపోయినాయి. ఇంతలో పోలీసులు వచ్చారు. ఇక పోలీసులకు రైతులు నడమ పెద్ద బైసు. ఇది ఇట్లుంటే అటు ఎమ్మెల్సీ కవితక ఆదిలాబాద్ జిల్లా దిక్కు తిరగబోయింది. తడిచిన వడ్లను చూసి మంచినే ఉన్నాయి కదా ఎందుకు కొనంటారు అని సర్కారు మీద గర్వైంది. అట్లనే పత్తి పంట సూత పడ్డ వానలకు జరంత తేమ అటు ఉండొచ్చేమో గానీ తమాం పనికి రాకుండా అయితే ఏం లేదు. ఎసొంటి కొర్రీలు పెట్టకుండా కొనాలి. రైతులకు మేలు చేయను ఇదేం సర్కారు అని మండిపడ్డది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతులను ఆదుకోండి. తేమ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. పత్తి కాబట్టి పీల్చుకుంటుంది. మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మనకు ఆ పరిస్థితి ఉన్నది. సో మాయిశ్చర్ కంటెంట్ 20 to 25% అన్న తీసి కొనాలే పత్తి అని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికోసం ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక గద్వాల జిల్లా ఉండవల్లిలా మొదలు ఎకరానికి 12 క్వింటాలు కొంటామని చెప్పారట. ఇప్పుడు 7 క్వింటాలు కొంటామంటారట. దీంతో కడుమ పంట ఏడమ్ముకోలే చెప్పురే అని రోడ్డు ఎక్కితే 7 బండ్లు ఆయన అయిపోయినాయి. అటు ఏమలాడ దిక్కు కలెక్టర్ తో పోయి పత్తి కొనుగోలు సెంటర్ చాలు చేసిండు ఎమ్మెల్యే ఆదిశీనన్న. అటు వెనుక మాట్లాడుకుంటే గిట్లా అన్నాడు. పత్తి పంటను క్వింటాల్కు 8,110 రూపాయలకు కొనుగోలు చేయడానికి కోసం ప్రభుత్వ పక్షాన ఏర్పాట్లు చేసి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా అధికారుల సమక్షంలో రైతుల సమక్షంలో ఇక్కడ సీసీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్ను ఉపయోగించుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్కారు వాళ్ళేమో గిట్ల చెప్తుంటే అటు దళారగాలు పత్తిలో తేముంది చెత్తుంది కర్రెగా ఉంది అని నానా వంకలు పెట్టి గిట్టుబాటు ధర కూడా చేస్తున్నారట రైతులకు. మరి నడుమంతరంగాల మీద జరంతా నజరు పెట్టి రైతులకు మంచి ధర కట్టిరు సార్లు పుణ్యం ఉంటది అని అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు.
గనడమ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ దిక్కు రామ్ బ్రహ్మం అనే ఒక అన్న తన ఇల్లు అమ్ముకుందామని లక్కీ డ్రా పెట్టిండు. 500 గట్టి చిట్టి తీసుకోవాలి, డ్రాల పేరెళ్ళినోళ్ళు గా ఇల్లు సొంతం చేసుకోవచ్చు అని ఓ ముచ్చట చూపించినట్టువి కదా. ఆగో లక్కీ డ్రా కార్యం వడిచింది. మరి డ్రాల ఎవల పేరెళ్ళింది, 500కు ఇల్లు ఎవళ్ళు దక్కించుకుర్రో సుద్దం పార్రి. తంతే బూరెల బుట్టల వాడు అంటే గిదే కావచ్చు. గా మొన్న ఉత్త 500కే నా ఇల్లును సొంతం చేసుకోర్రి అని రామ్ బ్రహ్మ అనే ఓ అన్న లక్కీ డ్రా పెట్టినుండే కదా. అవగా లక్కీ డ్రాను అన్సిగానకి చిట్టి తల్లి గెలిచింది. 16 లక్షల ఇంటిని సొంతం చేసుకుంది. అసలు ముచ్చట ఏందంటే చౌటుప్పలుండే రామ్ బ్రహ్మ అనేకి అన్నకు అక్కడ 66 గజాల జాగుంది. అయితే అది చాలా ఉద్దల సంధి అమ్మకానికి పెడితే బేరం అస్సలు అయితలేదట. ఇట్లయితే కాదానికి ఇచ్చంతమైన ఉపాయం చేసి 500 రూపాయలతో లక్కీ డ్రా పెట్టిండు. ఇగేముంది, పోతే 500 వస్తే ₹1,00,000 ప్లాట్ అనుకుని 3,600 మంది చిట్టీలు తీసుకుర్రు. అట్లా ముందుగాల బ్యానర్లో రాసినట్లుగానే 2వ తారీఖు నాడు డ్రా తీస్తే శంకర్ అన్నకి అన్నకి వెళ్ళింది. అన్నట్టు ఈ శంకర్ అన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ హోటల్లో పనిచేస్తాడట. చానొద్దుల సంధి సొంతింటి కోసం చూస్తుంటే ఈ లక్కీ డ్రా ముచ్చట ఎరకైంది. ఇక పోతే 2,000 వస్తే ఇల్లు అనుకుని అన్న పేరుతో పాటు భార్య, కొడుకు ఇంకా బిడ్డ అన్సిక పేరు మీద మొత్తం 4 చిట్టీలు రాపించుండు. సీన్ కట్ చేస్తే డ్రాల బిడ్డ అన్సిక పేరు వెళ్ళింది. ఇగే ఉంది, మీరే నా ఇల్లు గెలుచుకురు రండి రిజిస్ట్రేషన్ చేపిస్తా అని ఫోన్ కొట్టినాడు బ్రహ్మన్న. ఇక ముచ్చటెరకైన శంకర్ అన్న నా బిడ్డ నాకు అదృష్టాన్ని మోసుకొచ్చింది, ఇంతకంటే ఇంకేం కావాలి అని మురిసి ముప్పందు అవుతుండు. ఏదేమైనా ఇల్లు అమ్మకానికి అన్న చేసిన ఉపాయమే పెద్ద ఇచ్చంతరం అనుకుంటే ఉత్త 500కు 16 లక్షల ప్లాట్ కొట్టేసుడు ఇంకో ఇచ్చంతరం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఈ దునియాల రైతుకున్నన్ని కష్టాలు ఇంకెవ్వలకి లేవు, ఉండవు. దుక్కి దున్నిన కాడ నుంచి షురూ చేస్తే కరెంటు, నీళ్లు, ఎరువులు, ఆఖరికి పండించిన పంట అమ్ముకునేదాకా దిన ఏదో సమస్యతోని తిప్పల పడుతూనే ఉంటాడు. ఇక అవి సాలవన్నట్టు ఇత్తనాలు అమ్మే దుక్నాల కాడ మోసపోయిండు. ఇక చూడుర్రి వరంగల్ జిల్లాలో ఏమైందో. వీళ్ళ పైసలా పచ్చిన చెర్ల చేరా రైతులను ఎట్లా ముంచురో చూడురమ్మా. వీళ్ళంతా వర్ధనపేట మండలం డీసీ తండా రైతులు. అయితే ఇత్తన పోట్ల కోసమని వర్ధనపేట పోతే ఆడున్న దుగ్రం పైన వీళ్ళకి అచ్చగా బుచ్చగా మాటలు చెప్పి మాత్పరిచ్చిండు. మన షాప్ లో కొత్త రకం ఇత్తన పొట్టు తెచ్చిండే, ఇవి తీసుకోర్రి సరిపోనొస్తుంది పంట దిగుబడి, రాకుంటే నాది జిమ్మదారి, మీకు అనుమానం లేకుండా కొంచపోయి అని మా అంచె ఉబ్బిచ్చి అంటగడితే పాపం రైతులకు ముచ్చట తెలియక తెచ్చి వరి సాగు చేసిరు. సీన్ కట్ చేస్తే ఇగో ఇది కథ. ఏ కంకి ముట్టుకున్నా కూడా గట్టిగా 4 గింజలు లేవు, అంత తాలు. దీంతో మంచి ఇత్తనాలని చెప్పి మమ్మల్ని నిండా ముంచుడు దుకునపోడు అని చెప్పుకొస్తుండు రైతు బానవుతురు అవన్న. నేను జ్ఞానాంబిక దగ్గర 1271 వడ్లు తెచ్చాను. అది అర్ణపూర్ణ స్వీడు. దానికి మొన్న మొత్తం తాలైంది వడ్లు. మరి అన్న ఇట్లా అవుతుందా అని చెప్పి జ్ఞానాంబిక వాళ్ళ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం కాదు పైన పుప్పుడు వెళ్ళి నేను ఏం చేయలేను, దాన్ని కంపెనీ వాళ్ళని పిలవమని చెప్పి ఏవో సార్ అన్నాడు. ఏవో సార్ వచ్చి చూసిండు, దాంట్లో బెరుకులు కొన్ని ఉన్నాయి, కొంచెం వాతావరణానికి పోయింది. కంపెనీ వాళ్ళని పిలవమని జ్ఞానాంబిక సెంటర్ వాళ్ళకి అన్నారు. ఇట్లా ఈడికి పోతే ఆడికి పోతే ఈడికి అని తిప్పిరాట గాని న్యాయం అయితే చేయలే. అటు ఈ అన్నం చూసి చుట్టుపట్టు ఉండే రైతులు కూడా అదే రకం వేసిరాట. వాళ్ళది కూడా అదే కథ. ఏ కంకి ముట్టుకున్నా కూడా గడ్డి చేను కన్నా అద్రగనం పాడైంది. మరి ఇత్తన పొట్లు అమ్మిన దుకాణం పైన అడిగితే ఏమంటుండే రవన్న? నేను మళ్ళీ ఆయన ఏమన్నా అంటే ఈ నకిలీ విత్తనం అయిపోయింది కాబట్టి నేను తీసుకున్న సెంటర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి తిడుతుండ్రు. ఏవోసారిని అడిగినా నేను మళ్ళీ సార్ మరి ఏంది మీరు 4 days దాకా అంటే మీకు రెస్పాన్సిబుల్ లేదా, మరి రైతులు ఆగమైతే మీకు ఇది లేదా అని చెప్పినా కూడా సార్ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సార్ మధ్యలో గంట పీకో వచ్చి మరి దానికి కాండ కింది కాండ నుండి పై కాండ వరకు చూసినా కూడా దాంట్లో పురుగులు లేవు, ఎలాంటి ఏం లేవు. అవి ఆ రికార్డు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఇంటిరా అటు అమ్మిన దుకున పోళ్ళు మాకేందని మరల పడతాంటే ఇటు వ్యవసాయ అధికారులు సుతా వాళ్ళకి వత్తాసు పలికినట్టే చేస్తారు. ఇట్లయితే రైతు నిండా మునగాల్సిందేనా? వీళ్ళ నకిలీ విత్తనాలు తీసుకుని ఆగమైన మాకు న్యాయం చేయరా అని అడగబట్టిండు. మరి జిల్లా పెద్ద అధికారులకు ఈ ముచ్చట ఎరకైందో లేదో గానీ ఈ ముచ్చట చూసాక అల్కదక్కువ విత్తనాలు అమ్మే దుకున పొలం మీద గట్టి చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులను ఆదుకునే ఉపాయం చేయాలి అని అడుగుతారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. మన దేశ ఆట హాకీ, కానీ క్రికెట్ అంటేనే పడిసేస్తారు ఆ ఆట అభిమానులు. ఎందుకంటే దాని పతారా అట్లుంది. మరి చిన్న చిన్న కప్పుల కాడ నుంచి వరల్డ్ కప్ అసొంటి పెద్ద పెద్ద కప్పుల దాకా ఏ ఆట పెట్టినా కూడా మనోళ్ళ హవా మామూలుగా ఉంటలేదు అన్నట్లు మన మహిళక్కల టీము మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ కొట్టిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఆ ముచ్చట మీద ఇప్పుడు దేశం అంతా తారీఫ్ చేస్తుంది. వారెవ్వా, ఇన్నదులకు మన కళ నిజమైంది. మహిళల ప్రపంచ కప్ మన వశమైంది. అయినా ప్రపంచ కప్ అంటేనే దాని కథ కార్ఖానా పతార అలా ఉంటది. గెలిస్తే దునియా అంతా సలాం కొడుతుంది. అగో అసొంటి వరల్డ్ కప్ ను మన మహిళా క్రికెట్ ఆటగాళ్ళు సాధించి పెట్టిరు. ఇప్పుడు
దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్పును ముద్దాడిరు. ఇక ఇదే ముచ్చట మీద రాజకీయ నాయకుల కాంచి సినిమా హీరోల దాకా ఎవ్వరు దోచినట్టు వాళ్ళు ట్వీట్ చేసుకుంటూ తారీఫ్ చేస్తున్నారు. 2 మాటల అందినట్లు అంది జారిపోయిన కప్పుని ఈ తాప గట్టిగా జారిపోకుండా పట్టుకురు. టీం అంతా కలిసి గట్టిగా ఆడిరు. అందరికి శనార్థులన్నీ సెంటర్ మంత్రుల కాంచి స్టేట్ మంత్రుల దాకా ఎవ్వరు దోచినట్లు వాళ్ళు ఘనంగా పొగిడిరు. అమిత్ షా, నడ్డా, గడ్కరీ ఇంకా స్మృతి ఇరానీలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి ఇంకా బాబు సార్లు అక్కల ఆటను గట్టిగా మెచ్చుకుంటే మంత్రులు సీతక్క, ఉత్తమ్, నారా లోకేష్ సార్లతో పాటు తలో మాట రాసుకొచ్చారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్లు సుధా అక్కల ఆట బగ్గ నచ్చిందని మెచ్చుకోరు. ఈడికే ఒడవలే సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ చాలా గొప్పగా ఆడిరు. మీ ఆట తీరుకు దేశమంతా సలాం కొడుతుంది. కోట్లాది మంది ఆశలు మోసి ప్రపంచ కప్ పట్టుకోవచ్చునంటే చిన్న ముచ్చట కాదని ఆకాశానికి ఎత్తిరు. ఇట్లా సెలబ్రిటీలే కాదు అటు దేశమంతా ఇప్పుడు ఇదే ముచ్చట మాట్లాడుకుంటుంది. ఏదేమైనా బొంబాయిలైనా ఈ ఫైనల్ మ్యాచ్ బొంబాటుగా సాగితే కప్పు కొట్టి కళ తీసుకుంది ఇండియా. ఇక కప్పు కొట్టిన అక్కలకు సూరత్ రాజ్యసభ ఎంపీ గోవింద్ డోలాకియా వజ్రాల రింగులు ఇస్తా, సోలార్ ప్యానల్ పెట్టిస్తాను మాటిస్తే దునియాలనే బగ్గా కాసులున్న క్రికెట్ బోర్డు BCCI 51 కోట్లను ప్రకటించింది. ఇవే కాదు ఆటగాళ్లకు ఎవ్వరు రాష్ట్రాల సర్కారు వాళ్లకు సపరేట్ నగదు పైకం అందిస్తుందట. మరెవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.